ఇవాళ మనం చర్చించుకునే అంశం సిద్ధి వినాయకుడు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. ఈ పాటని శంకర్ మహాదేవన్ గారు ఎంత అందంగా పాడారో కదా. ఇవాళ మనం ఆ వినాయకుడి యొక్క జననం గురించి, ఆ వృత్తాంతంలో ఉన్నటువంటి తత్వ రహస్యం గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు వినాయకుడు ఎలా పుట్టాడు అనేది. జనబాహుళ్యంలో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అదేమిటంటే, పార్వతీదేవి కైలాసంలో ఒక పసుపు ముద్దతో ఒక బాలుణ్ణి తయారు చేసింది. తర్వాత ప్రాణం పోసింది. ఆయనే వినాయకుడు. శివుడు కైలాసానికి వచ్చినప్పుడు ఆ వినాయకుడు స్నానం చేస్తున్న తల్లి గదికి కాపలాగా ఉన్నాను కాబట్టి నన్ను ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు అని చెప్పి నా తల్లి నన్ను ఆదేశించింది కాబట్టి మిమ్మల్ని కూడా నేను వెళ్ళనివ్వను అన్నాడు వినాయకుడు. అప్పుడు శివుడు త్రిశూలంతో ఆ వినాయకుడి యొక్క ముఖాన్ని ఖండించాడని మనందరికీ తెలుసు. కానీ ఈ కథ నమ్మశక్యంగా ఉందా? ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏమి జరుగుతున్నది అన్నటువంటి జ్ఞానం ఆ పరమశివుడికి ఉండదా? పరమశివుడు కేవలం ఒక చిన్న బాలుడు తన భార్య దగ్గరికి వెళ్ళనివ్వనందు కారణంగా త్రిశూలంతో ముఖాన్ని ఖండిస్తాడా? ఈ విధంగా మనం చెప్పినట్లయితే అసలు పరమశివుడు భగవంతుడు కదా. భగవంతుడు ఎక్కడైనా కోపాగ్నికి లోనయ్యి బిడ్డని ముఖాన్ని ఖండిస్తాడంటే ఇక సామాన్యుడు ఏం నేర్చుకుంటాడు అక్కడి నుంచి? కాదు. ఈ కథలో ఒక గొప్ప తత్వ రహస్యం దాగి ఉంది. అదేమిటంటే, పార్వతీదేవి స్నానం చేస్తుంది, కాపలాగా ఉంచింది వినాయకుడిని. కైలాసానికి వచ్చినది పరమశివుడు. వినాయకుడి కంటే ముందుగా నందీశ్వరుడికి ఆ పని చెప్పినప్పుడు నందీశ్వరుడు మాత్రం పరమశివుడు, ఓహో ఈయన పరమశివుడు కదా, ఈయనదే ఈ కైలాసం అని చెప్పి ద్వారపాలకుడుగా ఉన్నప్పుడు రాణించేవాడని. అలాంటప్పుడు ఇలా కాదు, నాకు నమ్మసఖ్యంగా ఒకళ్ళు ఉండాలని చెప్పి ఒక బాలుణ్ణి తయారు చేసింది పసుపుతో. ఆయనే హరిద్రా గణపతి. ఇప్పటికీ మనమందరం పూజల్లో చూస్తూ ఉంటాం. మన బ్రాహ్మలు వినాయకుడిని ఒక పసుపు ముద్దతో తయారు చేసి ఈయనే వినాయకుడు అని చెప్పి మనం పూజ చేస్తాం. అలాగే పార్వతీదేవి ఎలా అయితే పసుపు ముద్దలో వినాయకుడిని తయారు చేసిందో దానినే మనం ఇప్పటికీ తలుచుకుంటూ ఆ వినాయకుడికి ప్రథమ పూజ చేస్తుంటాం అన్నమాట. అయితే ఈ కథకి మళ్ళీ తిరిగి వస్తే అర్థమవుతున్నది ఏమిటంటే, నందీశ్వరుడైతే రాణిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి శివుడెవరో తెలుసు, శివతత్వం ఏమిటో తెలుసు, కైలాసం ఎవరిదో తెలుసు. కానీ పార్వతీదేవి అప్పుడే తయారు చేసినటువంటి గణపతి, అప్పటికి గణపతి కాదు, ఒక అందమైన బాలుడు. ఆ బాలుడికి తెలియదు ఎవరు శివుడని. కాబట్టి కాపలాగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, నేను రానివ్వను, నా తల్లి స్నానం చేస్తున్నది, నేను ఎవరిని రానివ్వద్దని నన్ను ఇక్కడ కాపలా పెట్టింది కాబట్టి నేను సరే ససేమిరా ఒప్పుకోను మీరు వెళ్ళడానికి అని చెప్పి మూర్ఖంగా వాదిస్తాడు. వాదిస్తున్న బాలుడిని త్రిశూలంతో ముఖాన్ని ఖండిస్తాడు పరమశివుడు. కానీ దీని వెనక ఉన్న అర్థం ఏమిటంటే, రహస్యంగా స్నానం చేస్తున్న పార్వతి మనలోనే దాగి ఉన్న రహస్యమైన పరాశక్తి. పరమశివుడు ఎవరంటే పంచభూతాత్మకమైన మన శరీరము. మన శరీరంలోనే రహస్యంగా ఉన్న శక్తి పార్వతి అయితే, ఆ పార్వతిని ఆ పరమశివుడు తెలుసుకోకుండా మనని ఆపుతున్నటువంటి అజ్ఞానమే అక్కడ ఉన్నటువంటి అందమైన బాలుడు. ఇది తత్వరహస్యం. మనం ప్రతి కథ వెనక ఆంతర్యాన్ని గనక తెలుసుకున్నట్టయితే మన పురాణాలలో ఎంత గొప్ప తత్వరహస్యాలు దాగి ఉన్నాయో తెలుసుకోవచ్చు. కేవలం కథని కథగా చూడకుండా దాన్ని విశ్లేషించి దాని యొక్క ఆంతర్యాన్ని గనక మన ముందు తరాల వారికి ప్రాచుర్యం చేసినట్లయితే ఈ సనాతన ధర్మానికి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళము. వినాయకుడి కథలో మనం తెలుసుకున్నాం కదా, వినాయకుడికి ముఖాన్ని పెట్టాడు శివుడు, అంటే హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నమాట. ఈ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ పరమశివుడు 2 సందర్భాల్లో చేశారు. ఒకటి వినాయకుడికి గజాసురుడి ముఖాన్ని పెట్టారు. అలాగే దక్షయజ్ఞం సమయంలో దక్ష ప్రజాపతికి ఒక మేక ముఖం పెట్టారు. అక్కడ ఆయన అహంభావాన్ని ఖండించడం కోసం, ఇక్కడ ఈయన మూర్ఖత్వాన్ని ఖండించడం కోసం. గజాసురుడు ఎవరు? మహిషాసురుడి కొడుకు, పరమశివ భక్తుడు. కాకపోతే గజాసురుడు చనిపోయేటప్పుడు ఏమని అడిగాడంటే, నా శరీరాన్ని నీవు ధరించు, నా ముఖానికి కైలాసవాసం కల్పించమని కోరాడు.
కాబట్టి ఆ గజాసురుడి ముఖాన్ని ఆ అందమైన బాలుడికి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆవిర్భవించాడు మన సిద్ధి వినాయకుడు. అది ఈ కథ వెనుక ఉన్నటువంటి రహస్యం. మరి ఈ వినాయకుడు ఎవరు? మూలాధారం అనే ఒక చక్రం ఉంది కదా, మనం కూర్చున్నప్పుడు అది భూమికి ఆని ఉంటుంది. ఆ మూలాధార చక్రం దేనికి ప్రతీక అంటే మనం ప్రపంచంలో మన మనుగడకు చేసేటటువంటి ప్రతి కార్యం, మనుగడ ప్రవృత్తులు అంటారు, వాటినే ఇంగ్లీష్లో సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అంటారు. మనం జ్ఞానం సంపాదించాలన్నా, లేకపోతే మరి ధనం సంపాదించాలన్నా, మరి జీవితంలో ఏమి సాధించాలన్నా కూడా మనం ఫస్ట్ మనకి ఈ మనుగడ ప్రవృత్తులు అనేటువంటివి కావాలి. అవి ఏంటి? అన్నపానీయాలు. మనం బతికి బట్టగట్టాలి కదా అంటారు తెలుగులో, అందుకే అంటారు. అంటే మనిషి ఏదైనా సాధించాలంటే ముందుగా ఆహారం స్వీకరించాలి, తన అస్తిత్వం నిలబడాలి, వ్యక్తి నిలబడిన తర్వాత కదా ఏదైనా జ్ఞానం వైపు కానీ మరొక ధనం వైపు కానీ దేని వైపైనా పయనం చేయాలంటే ముందుగా అతను జీవించి ఉండాలి. ఆ జీవించి ఉండడానికి కావాల్సినటువంటి అన్నపానీయాలు మొదలైనవన్నిటికీ సంబంధించిన అవయవాలు ఉన్న చోట ఈ మూలాధార చక్రం ఉన్నదన్నమాట. ఈ మూలాధార చక్రానికి అధిపతి గణపతి. కాబట్టి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, స్కందుడు గురించి చెప్పుకున్నప్పుడు ఆజ్ఞా చక్రం 6వ చక్రంలో ఉంటాడు. 6వ చక్రానికి జ్ఞానానికి ప్రతీక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఈ మూలాధార చక్రానికి గణపతి అన్నమాట. మన శరీరంలో ఉన్న కైలాసం అంతా ఇప్పుడు చూసాం కదా, ఎంత గొప్పగా ఉన్నది. మనం ప్రతి విషయాన్ని ఒక ఆంతర్యాన్ని తెలుసుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తే గనక ఈనాటి తరానికి మనం శివుడు కైలాసంలో ఇలా త్రిశూలంతో ఖండించాడంటే వాళ్ళు దాన్ని రకరకాలుగా దాన్ని విశ్లేషిస్తారు. దాని ఆంతర్యం మనం ఎంత వీలైతే అంత ప్రాచుర్యంలోకి తీసుకొస్తే ఈ గొప్ప జ్ఞాన సంపద కలిగినటువంటి ఈ సనాతన ధర్మంలో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయనేది అందరికీ తెలవాలి. తెలుసుకొని ప్రపంచమంతా ఈ జ్ఞానం వైపు నడవాలని మనం ఇవాళ కార్యక్రమం ద్వారా కోరుకుందాం.